హాయ్ గాయ్స్, మనం ఈరోజు రెస్టారెంట్ స్టైల్ మంచూరియన్ నూడిల్స్ చేస్తున్నాము. సో ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఎల్లిపాయని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ని పొడుగుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలి. క్యాబేజ్ని ఇలా కట్ చేసుకోవాలి పొడుగుగా. తర్వాత మనం క్యారెట్ని కట్ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని మనం దాంట్లో వాటర్ వేసి కొంచెం బాయిల్ అయ్యాక సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం యూజ్ చేస్తుంది ఇక్కడ హక్కా నూడిల్స్. సో హక్కా నూడిల్స్ వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 మెంబర్స్కి చేస్తున్నాను. సో ఇవి బాగా ఉడకాలి. మనం చూసుకోవాలి మధ్య మధ్యలో ఉడికాయా లేదా అని కట్ చేసుకొని చూసుకోవాలి. ఒక స్టెయినర్ తీసుకొని దాంట్లో వేసి పక్కన పెట్టేసేయాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి. వేసుకున్నాక ఎల్లిపాయ మనం సన్నగా కట్ చేసుకుంది వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా మనం క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ని వేసుకోవాలి. సరిపడినంత వేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ మీరు. తర్వాత క్యాబేజీని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది లో ఫ్లేమ్లో చేసుకుంటే అంత టేస్ట్ బాగోదు. తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు మనం మంచూరియన్ బాల్స్ వేసుకోవాలి. మంచూరియన్ బాల్స్ ప్రిపరేషన్ కావాలంటే నేను ఇంకో వీడియో పెట్టాను ఫ్రెండ్స్, అది చూడండి. ఇప్పుడు మనం నూడిల్స్ వేసుకోవాలి. వేసుకున్నాక సోయా సాస్, చిల్లీ సాస్ ఇంకా వెనిగర్ వేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. కారం రుచికి సరిపడా వేసుకోవాలి. దాంట్లోనే బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. ఇంకా మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం 2 స్పూన్స్ యూజ్ చేస్తే విరిగిపోకుండా వస్తాయి. బాగా మిక్స్ అవుతాయి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి 2 స్పూన్స్. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.